సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? సింహరాశి వారికి కూడా 2 గ్రహాలు యోగిస్తున్నాయండి. ఏకాదశంలో గురుబలం ముఖ్య కార్యక్రమాల్లో విజయాన్ని ప్రసాదిస్తుంది. పనుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రణాళికలతో పనులు మొదలుపెట్టండి. సందేహాస్పదంగా ఉన్న విషయాల్లోకి అడుగు పెట్టవద్దు. కార్యం పూర్తయ్యే వరకు కృషిని కొనసాగించాలి. అనాలోచితంగా ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరితో మాట్లాడవద్దు. యథాలాపంగా ఏది ఆలోచించవద్దు. ఏకాగ్రత సర్వప్రధానం. కాలం వృధా కానియకుండా జాగ్రత్తగా మంచి పనులకై సద్వినియోగం చేసుకోవాలి. అనవసరమైన విషయాలతో కాలాన్ని వృధా చేసుకోవద్దు. ఎక్కువసేపు ఎవరితోనూ ఎక్కువగా సంభాషించవద్దు. కృషికి తగిన ప్రతిఫలం ధనపరంగా లభిస్తుంది. వస్త్ర ప్రాప్తికి అవకాశం ఉంటుంది. ఆస్తులు వృద్ధి చెందే వీలు కలుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు చురుగ్గా సాగుతాయి. గౌరవపూర్వకంగా న్యాయబద్ధమైన పనుల్లో విజయం ఉంటుంది. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి చాకచక్యంగా వ్యవహరించడం ద్వారా బయటపడతారు. అధికారుల మన్ననలు పొందుతారు. ప్రతిభతో పనిచేస్తారు. వ్యాపారంలో కూడా ఆటంకాలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారాగా ప్రోత్సాహవంతమైన పనులు ప్రతిఫలము ఇవన్నీ కూడా సమకూరుతాయి. ఇతరులపై ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోండి. విజయం లభిస్తుంది. వారం చివరి భాగంలో ఒక విషయంలో మేలు జరుగుతుంది. అలాగే ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి. ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? శివుణ్ణి దర్శించాలి. ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యము నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.